వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్ అండి. ఇది చాలా రోజుల నుంచి లాంగ్ వీడియో పోస్ట్ చేయట్లేదు. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి వంకాయ కర్రీ అండి, వంకాయ ఫ్రై, సాంబారు చేసుకున్నాము. వంకాయ కర్రీని ముక్కలు కట్ చేసేటప్పుడు మేము కాకినాడలో ఫస్ట్ వెళ్ళినప్పుడు సీన్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే వంకాయ ముక్కలు ఇక్కడ నిలువుగా కోసి ఇలా 4 పీసెస్ 8 పీసెస్ అలా కోస్తాం మనం. అక్కడ అలా కోస్తుంటే అయ్యి అలా కోస్తున్నారు, అలా కోయకూడదు, అటు కోయకూడదు, డీమేడ్ అంటే అన్నీ ఒకే ఈవెన్ షేప్ కాకుండా ఎలా పడితే అలా కొయ్యాలంటండి అని, ఇది షేప్లెస్గా అలా కొయ్యాలన్నారు. అదే ఆశ్చర్యం వేసింది. అదేంటంటే వంకాయలు అలా కొయ్యకూడదు, ఇట్లా కొయ్యాలన్నారు. కానీ నాకు మన అలవాటు ఇక్కడ ప్రకారమే వచ్చింది. ఈసారి ఎప్పుడన్నా అలా చూపిస్తానండి వాళ్ళు కోసేది. అది అది వంకాయ కూర వండినప్పుడల్లా గుర్తుకొస్తూ ఉంటుంది కాకినాడలో వాళ్ళ మాటలు. ఏదో పెద్ద తప్పు చేసినట్టు, ఆంటీ ఆంటీ అదేంటి అలాగ వస్తున్నారు, అటు కొయ్యవాకండి అని పక్కన బాబు చూపించింది. వాళ్ళ పద్ధతి అది కావాలండి. ప్రాంతాన్ని బట్టి అలవాట్లు కూడా ఉంటాయి కదా. చాలా ఆశ్చర్యం వేసింది. కూరగాయల ముక్కలు కోసే దగ్గర కూడా ఇలాగ ఉంటుందా అని. తర్వాత టమాటా కొత్తిమీర పచ్చడి కూడా చేసుకున్నామండి. ఆ తర్వాత లాస్ట్లో వేస్తున్నారు అనుకుంటున్నారేమో, కూరలో సాల్ట్ సరిపోయినా స్మెల్ రాలేదు, అందుకోసం లాస్ట్లో సాల్ట్ కొంచెం మళ్ళీ యాడ్ చేశారనమాట. అది మా బావ వాళ్ళ దగ్గర ఉన్నానులేండి, అక్కడ వీడియో షూట్ చేశాను. సరే, ఈ మధ్య అరుణాచలం టూర్ వెళ్ళి లాంగ్ వీడియోలు అసలు పెట్టలేదని మొన్న ఒకసారి పెట్టాను. ఈరోజు పెడదాంలే అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యేం షూట్ చేయలేదండి. ఈ మధ్యాహ్నం ఎందుకో కర్రీ చేస్తా, చాలా రోజులైందిలే చేద్దామని చెప్పి వీడియో చేశాను. అది ఈ రకంగా మధ్యాహ్నం లంచ్ వంకాయ కర్రీ, టమాటా, కొత్తిమీర, పుదీనా పచ్చడి ప్లస్ సాంబారు, కర్డ్తో లంచ్ పూర్తి చేసామన్నమాట. లంచ్ పూర్తి చేస్తా అసలు లైవ్ పెడదాం అనుకున్నానండి. చాలా రోజులు అయింది, సరే పెట్టి చూద్దాం లైవ్ అనుకున్నాను, పెట్టలేకపోయాను. సరే వీలైతే రేపు లైవ్లోకి వస్తానండి. అది లంచ్ అలా పూర్తి చేసి పిల్లలు ఉన్నారండి. ఈరోజు ఈవినింగ్ 10th CBSE వాళ్ళే బెటర్మెంట్ రాసిన వాళ్ళే రిజల్ట్స్ వస్తాయి అన్నారు. సెకండ్ బోర్డు మా వారిని వద్దంటే వినకుండా బెటర్మెంట్ రాసింది. సరే వస్తాయి అని చెప్పి ఎదురు చూసాం. ఈలోగా మా పాప బయటికి వెళ్ళి ఈ బ్రాస్ లాగా ఉన్నాయి ప్లేట్స్ షాప్లో బాగున్నాయి, రివ్యూ కూడా బాగా ఇచ్చారని చెప్పి ఆ ప్లేట్లు 2 తీసుకొచ్చింది. కూడా దేనా అంత వద్దన్నానండి. తీరా తీసుకొచ్చినాక అక్కడ స్టీల్ స్క్రబ్బర్తో రుద్దబాకండి మేడం అన్నారంట. సరే పూజ దగ్గర అది వాడటానికి ఉంటే బాగున్నాయిలే అని చెప్పి తీసుకొచ్చింది. అది కోటింగ్ అండి, బ్రాస్ కోటింగ్. 200కి ఎలా ఇస్తున్నారా అని అనుకున్నాం మేము. అది అలా జరిగిందండి. ఈరోజు కాసేపు నవ్వుకున్నాం అప్పుడు. ఆ తర్వాత ఈవినింగు బెండకాయ పొటాటో కలిపి ఫ్రై అండి. మనకి ఇక్కడ చేయరు కానీ నార్త్ సైడ్ బాగా చేసుకుంటారండి. మా అమ్మాయి అక్కడ అలవాటు కదా, వాళ్ళ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా అన్నీ అంది సన్నగా పొడవుగా కోసి బెండకాయ ముక్కలు అలా చేస్తే బాగుంటుంది అమ్మమ్మ, అలా చెయ్యనంది. సరే అని ఖాళీగానే ఉన్నాగా అలా సన్నగా పొడవుగా చీలికలాగా కోసి అలా చేసి ఫ్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చిందంట. మా పాప ఈవినింగ్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళింది రండి, వచ్చేసరికి కూర అన్నం చేశాను అనమాట. ఈరోజు లేట్ అవుతుందేమోనండి. వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్లో హనుమాన్ చాలీసా, శివుడి పాటలు అవి పాడుతూ ఉంటారు. సరే రమ్మంటే వెళ్ళింది అక్కడికి వెళ్ళేసరికి కర్రీ అన్నం రైస్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఈవినింగ్ ఇదే కబుర్లు చెప్పుకుంటూ మా వారిని గొడవ చేస్తుంది. యూట్యూబ్ వాళ్ళు ఎక్కువైపోయినట్టు అయింది ఇంట్లో. వంశికాకి యూట్యూబ్ ఉంది కదండి. అవునండి, మర్చిపోయాను, మా వంశికాకి 1000K సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరలా ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను.